Hi guys, this is Hemant and welcome to Fitness Tricks Gyms. సో ఈ వ్లాగ్ నేను 5 months తర్వాత జిమ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేస్తున్నా. సో నేను 5 months కూడా బల్కే చేశాను. సో ఇప్పుడు మళ్ళీ బల్క్ ఫస్ట్ డే 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ గో. మళ్ళీ డే 1 కాబట్టి ఫస్ట్ డే చెస్ట్తో మొదలు పెడదాం అనుకుంటున్నా. సో అందుకే చెస్ట్ మీద ఎక్కువ వార్మప్ చేస్తున్నా. వార్మప్ అయిపోయింది. సో స్టార్టింగ్ చెస్ట్ కాబట్టి పుషప్తో స్టార్ట్ చేద్దాం అనుకుని పుషప్ స్టార్ట్ చేసాను. మా ట్రైనర్ 100 కొట్టమన్నాడు, కానీ మనం 50తోనే ఆపేస్తున్నాం. పుషప్ 50దా అయిపోయింది. అలా అయిపోయింది. ఇంక వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి బెంచ్ ప్రెస్ అనమాట. సో బెంచ్ ప్రెస్ అయిపోవచ్చింది. మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి డిక్లైన్ మోడల్. సో చేస్తుండగా మా ట్రైనర్ శ్రీకాంత్ అనమాట. శ్రీకాంత్ అన్న వచ్చాడు. మోడల్ కరెక్ట్గా చేస్తున్నాను లేదా ఫామ్ కరెక్ట్ ఉందని చూసి వెళ్ళిపోయారనమాట. మనం కంటిన్యూ చేసేద్దాం డిక్లైన్ బెంచ్. సో డిక్లైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మోడల్ కేబుల్ క్రాస్ ఓవర్. మా జిమ్ ఈ రెడ్ షర్ట్ ఉన్నారు కదా, సెకండ్ ట్రైనర్ అనమాట, గోపాల్ అన్న. మా జిమ్లో మంచి సరదా క్యాండిడేట్ అనమాట. కేబుల్ క్రాస్ ఓవర్ అయిపోవచ్చింది. సో కేబుల్ క్రాస్ ఓవర్ అయిపోగానే బటర్ఫ్లై స్టార్ట్ చేయమన్నాడు. బటర్ఫ్లై స్టార్ట్ చేసాను. ఈ బటర్ఫ్లై కొట్టిన ప్రతిసారి ఆ సాంగ్ గుర్తొస్తుంది అనమాట మనకి. బటర్ఫ్లై అయిపోయింది. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్. ఇంక్లైన్ బెంచ్ కూడా అయిపోయింది. సో ఇది స్క్వీజ్ ప్రెస్. ఇది జస్ట్ అప్పర్ చెస్ట్కి బాగా హెల్ప్ అవుతుంది. 15 kgsతో బాగానే చేశాను. నెక్స్ట్ చేద్దామని లేవలేదు, అందుకే మా గోపాలని పిలిచాను సపోర్ట్ కోసం. స్క్వీజ్ ప్రెస్ కూడా అయిపోయింది. తర్వాత ఇంకా ఫ్లాట్ బెంచ్ ఫ్లాష్ చేయమన్నాడు. ఇప్పుడు దా చేసి ఓపిక అయిపోయింది కాబట్టి 2.5తో మొదలుపెట్టి 7.5 చేసామన్నమాట. ఫ్లాట్ బెంచ్ ఫ్లాష్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ మోడల్ వచ్చేసి అండర్ ఆర్మ్ అనమాట. సో ఇది డే 1 వీడియో అనమాట. సో ఇలా 90 days ఛాలెంజ్ పెట్టుకొని చేద్దాం అనుకున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.